రైట్ సుధీర్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నలుగురు విప్పులను నియమించింది. దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ మొదటి విడతగా మంత్రి పదవులు దక్కించుకున్న వారుగా మనం చూడవచ్చు. మన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇటు పొన్నం ప్రభాకర్ గాని, ఇటు దుద్దిల్ల శ్రీధర్ బాబు గాని మంత్రి పదవులు అయితే దక్కించుకున్నారు. దీంతో పాటు నలుగురు విప్పులను కొద్దిసేపటి క్రితమే శాంతకుమార్ ఒక జీవోనైతే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు మనం చూసుకున్నట్లయితే మన ధర్మపురి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం దాదాపు 2009లో నూతనంగా ధర్మపురి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి దాదాపు టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉంది. అంటే టీఆర్ఎస్ అయితే గతంలో కొప్పుల ఈశ్వర్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. దాదాపు 2014లో తెలంగాణ మొదటి క్యాబినెట్ లో అయితే తెలంగాణ ధర్మపురి నుంచి అయితే కొప్పుల ఈశ్వర్ కు చీఫ్ విప్ పదవి లభించింది. రెండవ క్యాబినెట్ లో 2018లో రెండవ క్యాబినెట్ లో రాష్ట్ర సంక్షేమ మంత్రిగా కూడా ధర్మపురి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే అయితే ప్రాతినిధ్యం వహించారు. దాదాపు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు 2023 శాసనసభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి అనూహ్యంగా కొప్పుల ఈశ్వర్ పై అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘన విజయం సాధించారు. దాదాపు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు ఈ మూడో క్యాబినెట్ లో కూడా మన ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి అయితే విప్ పదవి అయితే కైవసం చేసుకున్నారు. దాదాపు ధర్మపురి ప్రజలు, ధర్మపురి ఓటర్లు అయితే పూర్తిగా సంతోషంగా ఉన్నారు. దాదాపు 2 విడతలుగా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 3 క్యాబినెట్లలో కూడా ధర్మపురికి ఒక క్యాబినెట్ ర్యాంక్ దక్కడం అయితే పూర్తి సంతోషంగా ఉన్నారు. సుధీర్, దాదాపు మనం నలుగురిని అయితే చూసుకున్నట్లయితే దాదాపు ఇటు ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ నుంచి అయితే ఆది శ్రీనివాస్, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు వీరిద్దరు. దాదాపు ఆది శ్రీనివాస్ దక్కింది. ఇటు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, తర్వాత ఇటు బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గం నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలకైతే పూర్తిగా అయితే మనకు విప్ అయితే పదవి కైవసం చేసుకున్నారు. సుధీర్.